ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కొరకు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. సాధారణంగా ఈ మాటని మనము రక్షణ అనే విషయానికి మనం మాట్లాడుకుంటాం. దేవుడు మన హృదయాన్ని తాకారు, తట్టారు. మనం యేసుక్రీస్తుని ఆహ్వానించాం, మనకు రక్షణ వచ్చింది. అది నిజమే. ఇందులో మనము ఆలోచించాల్సినటువంటి వాక్యము, నాతో కూడా అతడును భోజనము చేయును. మనము రక్షించబడిన తర్వాత మనందరికీ ఈ దేవుని రాజ్యంలో దేవుడు సమస్తమును సమకూర్చాడు, దేవుడు సిద్ధపరిచాడు. ఒక విందు ఏర్పాటు చేసి, ఉపమానంలో యేసుక్రీస్తు చెప్పారు, ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందుకు పిలవడానికి బయటికి పంపించారు. పిలువబడిన వారు ఆహ్వానితులు, ముందుగానే ఆహ్వానితులైన వారు రాలేదు. ఆయా సాకులు చెప్పారు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాను అన్నాడు, ఒకడు ఎడ్లు కొనుక్కున్నాను అన్నాడు, ఒకడు భూమి కొనుక్కున్నాడు. రకరకాల కారణాలు బట్టి నేను రాలేను, మేము రాలేమని చెప్పారు. అయితే ఏర్పరచబడిన వారు రాకపోతే బయటికి వెళ్ళి, వీధిలోనికి వెళ్ళి కనబడిన వారు అందరినీ పిలువమని తన దాసుల్ని పంపించాడంట. వారు వెళ్ళి బయటికి వెళ్ళి కనబడిన వారందరినీ ఆహ్వానించారు. వారు విందుకు వచ్చారు. ఏ విందుకు వచ్చారు? ముందే సిద్ధం చేయబడినటువంటి విందుకు వచ్చారు. దేవుడు రక్షణ మొదట యూదులు ఏర్పరచబడిన వారు, అబ్రహాము ద్వారా యూదులు ఏర్పరచబడిన వారు. రక్షకుడు వారిలో పుట్టాడు, వారి ద్వారా రక్షణ వచ్చింది, వాక్యం వారికి ఇవ్వబడింది, కృప వారికి ఇవ్వబడింది. ధన్యులైనటువంటి జనము అబ్రహాం సంతానం యూదులు. వారు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేశారు, తృణీకరించారు, మాకు వద్దు అన్నారు. ఆ రక్షణ ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. మనందరము ఇప్పుడు పిలువబడ్డాం. ఎందులో పిలువబడ్డాం అంటే యేసుక్రీస్తు మన కొరకు సిద్ధం చేసిన ఆశీర్వాదమును అనుభవించడానికి భోజనపు బల్ల దగ్గరికి దేవుడు మనల్ని పిలిచారు. అంటే మన ఆశీర్వాదానికి, మన భవిష్యత్తుకు, మన జీవితానికి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దేవుడు దానిని మనల్ని ఆహ్వానించకముందే సిద్ధపరిచారు. నీ ఆశీర్వాదము ఇప్పుడు కొత్తగా తయారవ్వదు. నువ్వు ప్రార్థన చేసే ఆశీర్వాదం దేవుడు కొత్తగా సృష్టించేది లేదు. నీ జీవితానికి సంబంధించిన సమస్తమును దేవుడు ముందే సిద్ధపరిచారు, ముందే తయారు చేశారు. అది ఆత్మలోకం నుంచి ఈ ఫిజికల్ లోకంలోనికి మేనిఫెస్ట్ అవ్వాలి. అంటే మనకు అందించబడాలి. ఇట్ ఈస్ ప్రిపేర్డ్. అది మనకు అందించబడాలి. అలాంటి కృపను దేవుడు మనందరికీ ఇస్తారు. అంటే ఈరోజు నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, విశ్వసిస్తున్నావో, ఆ విశ్వసించే ప్రతి దాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఆ భోజన బల్లపైన సమస్తము సమకూర్చబడినది. నీ కొరకు, నా కొరకు దేవుడు సమస్తం చేశారు. మనము దావీదు జీవితంలో గమనిస్తే మెఫీబోషెతు ఉంటాడు. మెఫీబోషెతు సౌలు మనవడు, యోనాతాను కుమారుడు. అంటే ఒక శత్రువు. సౌలు అంటే దావీదు కంటే ముందున్నటువంటి రాజు. కాబట్టి దావీదు మెఫీబోషెతు ఒక శత్రువు యొక్క కుమారుణ్ణి. ఆ పిల్లోడికి, మెఫీబోషెతుకి 2 కాళ్ళు కుంటివి, నడవలేడు ఆయన. తను ప్రాణభయంతో దాక్కొని ఉన్నాడు, లోదెబారులో దాక్కొని ఉన్నాడు ఆయన ఆ ప్రాణభయంతో నేను ఎప్పుడు దావీదు నన్ను ఎప్పుడు చంపుతాడో అని భయపడుతున్నటువంటి ఆ మెఫీబోషెతును దావీదు తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకొని రాజు భోజనం చేయు బల్ల దగ్గర అదే ఆహారంలో ఆయనకు పాలు ఇచ్చాడు. అంటే వాస్తవానికి ఆయనను చంపాలి, కానీ ఆయన పైన కృప చూపి ఆయనను తీసుకొచ్చి రాజు ఇంట్లో, ఆ రాజభవనంలో పెట్టి ఆయనకు సమస్తం సిద్ధం చేశాడు. వాస్తవానికి మనం చేసినటువంటి పాపములను బట్టి, మనము ఆదాం వలన సంక్రమించినటువంటి ఆ శాపం, పాపంలో మనము కూరుకుపోయి దేవునికి దూరమై పతనమైన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు కరుణించి మనల్ని భోజనం బల్ల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయనతో పాటు సహవాసం ఇచ్చాడు. ఆయనతో పాటు సకల ఆశీర్వాదంలో పాలు ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు శిలువపైన సంబంధించిన సకల ఆశీర్వాదంలో పాలు ఉంది మనకి. స్వస్థతలో పాలు ఉంది, ఐశ్వర్యంలో పాలు ఉంది, దేవుని సహవాసంలో పాలు ఉంది, నిత్య జీవం మనకి ఇవ్వబడింది, రక్షణ ఇవ్వబడింది, రక్షణ వస్త్రం మనకు అవ్వబడింది. ఈ రీతిగా యేసుక్రీస్తు శిలువపైన సంబంధించిన ప్రతి దానికి సిద్ధం చేసిన ప్రతి ఆశీర్వాదంలోనికి మనం వచ్చాం. ఇది అందుకే ఆయన అన్నాడు, నేను మీతోనూ మీరు నాతోనూ కలిసి భోజనం చేయుదురు. దేవుడు నీ కొరకు ఆశీర్వాదం సిద్ధం చేశాడు. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. అలాంటి కృపని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా, మమ్మల్ని దీవించండి. మేలు చేత మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీవు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదంలో
మేము విశ్వాసంతో నిలబడి అనుభవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడు ఉంచండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.